అని అనుకుని మేం కూడా అయితే ఇంటికి వచ్చేసాం. లేట్ చేయకుండా మన కాస్ట్యూమ్ మనమే మడత పెట్టుకోవాలి కాబట్టి తప్పదు ఇంకా మడత పెట్టేసుకొని వెంటనే ఈవెంట్కైతే స్టార్ట్ అయిపోయాం. ఇంకా అందరూ అయితే మా చెంటి అన్న ఇంటికైతే వచ్చేసాం. అందరూ ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. బండి దిగుతున్న మా జగ్గానే ఆయన స్టేజ్ మీద ఫోర్లు కొడితే అని అనాల్సిందే. మేమైతే రైల్వే రారా రైల్వే రారా అంతేలేని నాతో రారా అనుకుంటే అయితే ఈవెంట్కే తెలిపాం. మరి ఈవెంట్ దగ్గరికి అయితే అందరూ సేఫ్ గానే రీచ్ అయిపోయాం. మరి ఈవెంట్ దగ్గర రాగానే అయితే తినడానికి చికెన్ జాయింట్స్ అండ్ ఫిష్ ఫ్రై అయితే మాకు ఇచ్చారు. మరి మా వాళ్ళు మాత్రం ఏమాత్రం లేచేయకుండా అని కొట్టేశారు మా వాళ్ళు అయితే. ఒక్కసారి మా నాని తమ్ముడైతే చూడండి ఎలా తింటున్నాడో దాన్ని. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. మరి ఇంకేమాత్రం లేచేయకుండా అయితే మా బాయ్స్ అందరూ కాస్ట్యూమ్ అయితే వేసుకుని అందరూ రెడీ అయిపోయారు. ఈ రోజు మన ఈవెంట్ లో యాంకర్ వచ్చేసి మన ఏలూరు ఫ్రెండ్ నందినక్క. అండ్ అలాగే మన ప్రతి ఈవెంట్ లో డీజే ప్లేయర్ వచ్చేసి మన రాజు అన్నయ్యే. అండ్ వీళ్ళే ఈ రోజు మన ఈవెంట్ డాన్సర్స్. నమస్తే సార్. నమస్తే. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఓ 50,000 అప్పుంది, తీరుస్తావేంటి?